మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు శ్యామరావు గారు నియమించారు. నియమించిన రోజునే చెప్పాడంట. ఆయన చెప్పండి, నేను చెప్పింది కదా, పేపర్లో వచ్చింది చూసుకోండి. దీనిలో చాలా ఉన్నాయి, దాన్ని పట్టుకోవాలి నువ్వు అని. ఏం పట్టుకోవాలి నాకు అది. ఇది పట్టుకున్నారు. ఇది పట్టుకొని ఆగి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, అదేవిధంగా జనసేన అడుగుతా ఉన్నా, ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా, ఏం చేయదలుచుకున్నారయ్యా మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజార్చాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరువును దిగజార్చాలనుకుంటే మీకు చాలా వేస్ ఉన్నాయి. మనం చెప్పారు కదా, మీరు ఏది పడవల్ని పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఆయన పెద్ద విధ్వంసకారుడు, ద్రోహి అని చెప్పారు కదా, అలాంటివి చేసుకోండి. కానీ ఏమిటిది నాకు అర్థం కాల. దైవాన్ని అడ్డం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరువు మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కూడా దీన్ని సహించడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మరి నేను అడుగుతా ఉన్నా, బీజేపీ వాళ్ళు వచ్చారంటున్నారు కదా, ఆ పురంధరేశ్వర గారిని అడుగుతా ఉన్నా, అమ్మా ఏంటిది నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దగ్గరికి వచ్చి అవి ఇసిరి ఆనందపడాలనుకుంటున్నారా? మీరు ఎందుకు ఆనందపడాలనుకుంటున్నారో మాకు తెలుసు. విశాఖపట్నంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది? రగిలిపోతా ఉంది విశాఖపట్నం. ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేస్తున్నారనేటువంటి బాధతో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మీరు ఒక పార్ట్ అమ్మేశారు, ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు. అక్కడ రగిలిపోతుంటే ఆ రగిలిపోతున్న దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దురదృష్టకరమని మనవి చేస్తాను. నేను మనవి చేస్తున్నా, పురంధరేశ్వరి గారు, మీరు వెళ్ళి ఆ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ లడ్డు చుట్టూ కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి, గేట్ల దగ్గరికి వచ్చి మీరు చేసే వీరంగాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు మీదే రాజ్యం కాదు కదా, ఎప్పుడు రాత్రే ఉండదు కదా, పగలొస్తుంది కదా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో ఉంటుందనుకుంటున్నారేమో, పొరపాటు పడుతున్నారు. మీరు చేసేటటువంటి ప్రతి అకృత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని, దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరోపణ చేశారు కదా, లడ్డు తయారు చేసిన దాని నెయ్యలో ఏమన్నాడు, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె. అక్కడ దాకా ఆగలా. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నెల్లూరు ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీటు, పంది కొవ్వు నూనె అన్నాడు, మళ్ళా చేప నూనె అన్నాడు, మళ్ళా గొడ్డు నూనె అన్నాడు. ఎక్కడున్నాయి చెప్తున్నా, ఎక్కడ నిరూపణ అయిందని చెప్తున్నా. ఒక గుడ్డ కాల్చి మా ముఖాన్ని వేస్తే సరిపోతుందా? మీరు ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి గారిని తొలగించి కొత్తగా శ్యామరావు గారిని ఈవో వేసిన రోజునే ఈ కుట్రకు బీజం వేశారు. ఆ రోజునే చెప్పారు, దీన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు ఆ రోజే ప్రారంభించారు. నేను అడుగుతా ఉన్నా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చింది. దానిలో ఏముందో 23 తారీఖు చెప్పారు. అసలు ఎప్పుడు ఆయిల్ మీరు టెస్ట్ చేశారు? ఎప్పుడు నెయ్యిని టెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమైనా లోపాలున్నా, మంచి ఉన్నా ఎవరికి బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు, మీరు కదా. దానిలో ఏదైనా లోపం ఉంటే దానికి బాధ్యులు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేసి లడ్డూలు ఇచ్చేసి, లడ్డూలు పంపించేసేసి, లడ్డూలు కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత దానిలో పందికో ఉందంటాడు. ఏందండి ఈ దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఒక విధంగా చెప్పాలంటే తొండాడే కార్యక్రమం. ఇవాళ ముగ్గురు కలిసి తొండాడే కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఒక తొండాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది
వ్యర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో వాస్తవం లేదు. ఒక అద్భుతమైన కల్పన కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారే అసలు నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది? 100 రోజులు దాటింది. అసలు ఎక్కడ ప్రశాంతంగా లేడు ఆయన. ఎప్పుడు ఆరోపణలు చేయటమే. వరదలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. ప్రకాశం బ్యారేజీకి బోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. ఏలేరు వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. మరి నువ్వెందుకు నాకు అర్థం కాలేదు. ఇవాళ తిరుపతి లడ్డూలో ఎప్పుడో జరిగిన లడ్డూలో అది ఏమీ లేదని తేలినా కూడా ఏదో ఉందని చెప్పేసి ఆయన భజంతి పత్రికలు అందరూ కూడా రోజుకొక ఐటెం వస్తారు. ఇవాళ లడ్డు గురించి రాయాలా? మీరు చూశారు లేదు పత్రికలో, ఈనాడులో లడ్డు గురించి రాయాలా? తిరుపతిలో చాలా ఘోరాలు జరిగి డైవర్ట్ చేశాడు. లడ్డు గురించి మాట్లాడమంటున్నా, దానిలో వాడిన నేతి గురించి మాట్లాడమంటున్నా. దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు.